హలో! హాయ్! ఈరోజు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి సంబంధించిన అకేషన్ కోసం నేను పిల్లల్ని తీసుకొని, మా అమ్మని తీసుకొని వెళ్తున్నాము. మా హస్బెండ్ అయితే బిజినెస్ ట్రిప్‌లో బిజీగా ఉన్నారు. సో, అందుకని నేను పిల్లలతో స్టార్ట్ అయ్యాం. సిటీలో ఎంత పొల్యూషన్ ఉన్నా గానీ, సిటీ ఔట్‌కట్స్ మాత్రం ఎంత గ్రీనరీగా ఉందో చూశారు కదా! చాలా పీస్‌ఫుల్‌గా ఉంది వెదర్ అయితే. సో, ఫైనల్‌గా మేము వెళ్ళాల్సిన లొకేషన్‌కైతే రీచ్ అయ్యాం. సో, ఇదే అకేషన్ జరిగే రిసార్ట్. ఔట్ సైడ్ చాలా క్లౌడీగా ఉండేసరికి మా పిల్లలు ఆ చల్లదనానికి కారులో నిద్రపోయారు. వాళ్ళని నిద్ర లేపడానికి నేను పడ్డ తంటాలు అంతా ఇంత కాదు. 5-10 మినిట్స్ తీసుకున్నారనమాట వాళ్ళు ఆ మూడ్ నుంచి ఈ ఫంక్షన్ మూడ్‌కి రావడానికి. సో, ఇక్కడ అరేంజ్‌మెంట్స్ చూసేసరికి వాళ్ళు కూడా చాలా తొందరగా మూడ్ చేంజ్ చేసుకున్నారు. సో, ఎంత బాగున్నాయంటే అరేంజ్‌మెంట్స్ ఈవెన్ రిసార్ట్ ప్లేస్ కూడా చాలా బావుంది. ఒక సైడ్ వచ్చేసరికి ఫంక్షన్, ఒక సైడ్ వచ్చేసరికి కాటేజెస్, ఇంకో సైడ్ వచ్చేసరికి డైనింగ్ వ్యూ ఎంత బావుందంటే చాలా. సో, ఇలాంటి ప్లేస్‌లో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలే ఎంజాయ్ చేస్తారా? మీరు ఎంజాయ్ చేయరా అంటారేమో! ఈవెన్ నేను, మా మదర్ కూడా బాగా ఎంజాయ్ చేసాం. చాలా బావుంది. లాస్ట్ నైట్ మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో, చూసారు కదా! ఎంట్రన్స్ ఎంత ఫ్లవర్స్‌తో అన్ని నేచురల్ ఫ్లవర్స్‌తో డెకరేట్ చేశారు. సో, మా బుజ్జి గణేష వెల్కమ్ చెప్తున్నారు. సో, ఈ వీడియోలో నేనైతే ఓన్లీ హైలైట్స్ వరకే కవర్ చేస్తున్నాను. సో, ఇక్కడ జరిగే మొత్తం ఫంక్షన్ అయితే కవర్ చేయట్లేదు. ఫస్ట్ హైలైట్ వచ్చేసరికి ఈ వ్యూ. నేచురల్‌గా ఉన్న ఈ వ్యూ వచ్చేసరికి ఒక మౌంటైన్ వ్యూ టైప్‌లో ఉంది. సో, కొండ నుంచి వాటర్ పడేటప్పుడు ఎలాంటి ప్లేస్ అయితే ఉంటదో చాలా నేచురల్‌గా సెట్ చేసినట్టు చేశారు. దానికి లైటింగ్ పెట్టేసరికి సూపర్ హైలైట్‌గా ఉంది. సో, ఈ వ్యూని ఒక లుక్కేసేద్దాం. ఇక్కడ ఫోటోషూట్ అవ్వంగానే మా చిన్నోడికి ఫేవరెట్ అయిన ప్లేస్కి అయితే తీసుకెళ్ళాడు. ఆ ప్లేస్ ఏదో కాదు మీ అందరికి అర్థమయ్యే ఉంటది. మా చిన్నోడికి స్విమ్మింగ్ పూల్ అంటే చాలా ఇష్టం. ఎక్కడికి వచ్చినా గానీ స్విమ్మింగ్ పూల్ చూస్తాడు, అక్కడ స్విమ్ చేస్తాను ఏడుస్తాడు. ఈవెన్ ఈ రోజు కూడా స్విమ్ చేస్తాను ఏడుస్తాడు. ఈవెన్ ఎక్స్ట్రా డ్రెస్ తీసుకురాలేదురా అని చెప్పినా గానీ కన్విన్స్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఫైనల్ గా సెట్ అయ్యాడు. కానీ కాంపన్సేషన్ గా రేపు గాని ఎల్లుండి గాని వాడిని స్విమ్మింగ్ తీసుకెళ్లాలని అంటే ఈ రోజు. సో నెక్స్ట్ అందరూ ఈగర్లీ వెయిట్ చేసే డైనింగ్ హాల్, డైనింగ్ వ్యూ ఎంత బాగా సెట్ చేశారో చూశారు కదా. ఇక్కడ వచ్చేసరికి సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, ఫ్రెంచ్, ఇటాలియన్ ఐటమ్స్ అన్ని సెట్ చేశారు. ఈ ప్లేస్ చాలా ప్లజెంట్ గా, డీసెంట్ గా, డిలైట్ గా ఉంది. ఇంక్లూడింగ్ మాక్టైల్స్, ఫ్రూట్ సెక్షన్ కూడా, ఐస్ క్రీమ్ సెక్షన్ అన్ని చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు. ఆ సెటప్ చూస్తుంటేనే కడుపు నిండిపోతుందన్నమాట. ఎప్పుడెప్పుడు డిన్నర్ స్టార్ట్ చేస్తారా అనిపించింది. చాలా బాగా సెట్ చేశారు అన్ని. అవుట్ సైడ్ మాత్రం చాలా క్లౌడీగా ఉంది. చాలా అంటే అప్పటికే సిటీలో వర్షం పడుతుంది. సో మా బ్రదర్ కాల్ చేసి చెప్తున్నాడు వర్షం పడుతుంది అక్క మీరు ఎలా రీచ్ అయ్యారు అని చెప్పి. ఈలోపు మా పిల్లలు మళ్ళీ ఇంకో ప్లేస్కి తీసుకువెళ్తున్నారు. ఇది చూడడానికి అదొక ఫారెస్ట్ ఏరియాలా అనిపించింది. ఇది రిసార్ట్ లో పార్ట్ అయినా ఇది కంప్లీట్ గా ట్రీస్, కాటేజెస్ ఉన్నాయి ఇక్కడ. సో ఎందుకు ఇట్లా వెళ్తున్నాం అని అడిగితే చెప్పలేదు. తర్వాత ఏం చెప్పారంటే వాళ్ళు వైల్ కమింగ్ ఒక కేస్ చూశారు, అందులో ర్యాబిట్స్ ఉన్నాయంట.
ఆ ర్యాబిట్స్ చూడడానికి నన్ను తీసుకువెళ్లారు. సో అంత డార్క్ ఉండడం వల్ల వాటిని కనిపెట్టలేకపోతున్నాం. కానీ చూసారు కదా, మన కోసం పాపం ఈ బుజ్జిది ఇక్కడ వెయిట్ చేస్తుంది. సో దాన్ని కవర్ చేశాను. అది క్యాబేజ్ తింటుంది. చూసారు కదా ఎన్ని మ్యాంగో ట్రీస్ ఉన్నాయో, కాయలు కూడా చాలా బాగున్నాయి. ఒక్కటన్నా కొయ్యాలని ట్రై చేసే గానీ హైట్ సరిపోలేదన్నమాట. కమింగ్ టు ద ఈ డివోషనల్ సెటప్ అయితే చాలా యూనిక్గా ప్లాన్ చేశారు. నేనైతే ప్రీవియస్లీ ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ సిల్వర్ గణేష సెటప్ అయితే మాత్రం పార్టీలో వెరీ అట్రాక్టివ్. సో దీన్ని కంప్లీట్ వ్యూ చేద్దాం, వెయిట్ చేయండి. ఓకే, చూసారు కదా. సో నెక్స్ట్ చూసారా, వావ్, ఈతకాయలు, ఈత చెట్టు. ఈవెన్ పల్లెటూరులో కూడా దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ వీళ్ళు చూసారా ఎంత ప్లానింగ్తో ఫంక్షన్ ఏరియాలో సెట్ చేశారో. ఇది రిసార్ట్లో చాలా బాగా చేశారు. దాన్ని ఎప్పటి నుంచో అంత పెంచుతున్నారు. ఎన్ని కాయలు కాసినాయో. అక్కడ వీడియో తీస్తుంటే నెత్తి మీద డామ్ అని పడింది. ఏంటా అని చూస్తే ఈతకాయలు. ఆ ఈతకాయల చెట్టు అయితే బాగుంది, గుత్తులు గుత్తులు ఉన్నాయి. ఫ్లవర్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు. సీనరీ సూపర్గా ఉందిలే. ఇంకొక ఈత చెట్టు కూడా ఉంది, దానికి కూడా కాయలు ఉంటాయేమో అని చెప్పి మా చిన్నోడు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేశాడు. కానీ ఆ ఇన్వెస్టిగేషన్లో ఆ చెట్టుకి కాయలు లేవని చెప్పి చూపించాడు అనమాట. ఇక్కడ ఇలా సైడ్ వ్యూ చూస్తూ ఉండగానే ఒక పెద్ద గాలివాన్ వచ్చేసింది. ఒక హాఫ్ అన్ అవర్ పాటు బీభత్సం సృష్టించింది. తర్వాత సెట్ అయిపోయిందిలే. కానీ అంత వర్షంలో కూడా ఇంత చిన్న లోపం కూడా లేకుండా చాలా బాగా చేశారు రిసార్ట్ వాళ్ళ అరేంజ్మెంట్స్. ఓకే, ఫైనల్ వచ్చేసరికి స్టేజ్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉంది. చాలా న్యాచురల్ ఫ్లవర్స్తో సెట్ చేశారు. ఇలాంటి ఫంక్షన్స్కి వచ్చినప్పుడల్లా నాకు మనసులో ఏదో గిలి ఏంటంటే, మా పిల్లలకి రేపు ఇంకెంత బాగా చేయాలా, ఇంత బాగా చేయగలుగుతామా అని అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మేము ఒక సెల్ఫీ తీసుకుందాం. స్టేజ్ని అయితే మా చిన్నోడు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో అలా ఒక ఊపు చేశాడు. స్టార్టింగ్ వెళ్ళి కాసేపు ఆడుకున్నాడు. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఆకలి వేస్తుంది అబ్బా అనుకునే లోపు స్టార్టర్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడికి వచ్చేసరికి చాలా యూనిక్గా ప్లాన్ చేసిన బొమ్మల కొలువు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క ఫంక్షన్లో చాలా వరకు అందరూ ఈ బొమ్మల కొలువు సెట్ చేసుకుంటున్నారు. అకేషన్స్కి తగ్గట్టుగా ఏ థీమ్ అయితే ఉంటుందో ఆ థీమ్తో ఈ బొమ్మల కొలువు స్టార్ట్ చేస్తున్నారు. నేనైతే రియల్గా చూడడం ఇది నా సెకండ్ టైము. ప్రీవియస్లీ నేను యూట్యూబ్స్లో చూసా కానీ రియల్గా అయితే ఇది సెకండ్ టైము. చాలా బాగా ప్లాన్ చేశారు. మా మమ్మీ అడుగుతున్నారు ఇంత చిన్న బొమ్మకి శారీస్ ఎలా కట్టారో అని చెప్పి. మా మమ్మీ బొమ్మల కొలువు చూడట్లేదు, వాటికి కొన్న ఆర్నమెంట్స్ అంత చిన్నవి ఎలా ప్లాన్ చేశారా అని చెప్పి చూస్తున్నారు. సో ఒక్క 1 minute ఇక్కడ వెయిట్ చేయండి, ఫుల్ వ్యూ చూపిస్తాను. చూశారు కదా బొమ్మల కొలువు. నెక్స్ట్ ఇక్కడ టాటూస్ అరేంజ్ చేశారు. సో టాటూ వేయించుకుంటా అని చెప్పి మా పెద్దోడు చిన్నోడు ఇద్దరు కలిసి నన్ను తీసుకెళ్లారు. సో అక్కడ చాలా పెద్ద క్యూనే ఉంది, చాలా మంది పిల్లలు వెయిట్ చేస్తున్నారు. చూడండి ఈ అన్న ఎంత బాగా వేస్తున్నాడు స్పైడర్ మ్యాన్ని. సో కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ వచ్చేసి వేయించుకుందామని తీసుకెళ్ళా.
వచ్చాడయ్యో సామి, నిన్ను చూడవరు లేకుంది. హాయ్ చెప్పండి ఒకసారి అందరూ గట్టిగా ఎవరు చెప్తే వాళ్ళు గిఫ్ట్ ఇస్తాను. హాయ్ రూల్స్ వస్తుండే పేరు మర్చిపోయావా? ఏం చెప్పు. నాకు పేరు లేదు. అయ్యో ఇవాన్స్, బాలాజీ, లోహిత్. ఆ విధంగా లోకేష్ అనుకుంటే లోహిత్ వచ్చాడు. థ్యాంక్ యూ నానా. ఇక్కడ అరేంజ్మెంట్స్ హైలైట్స్ అన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసే యాంకరింగ్ మాత్రం సూపర్లే. చాలా ఎనర్జెటిక్గా ఆయన మిమిక్రీతో పాటు సాంగ్స్ బాగా కండక్ట్ చేశాడు. చాలా ఎక్స్పీరియన్స్డ్ అనుకుంటా. మా లోహిత్ మీద బాగా సెటైర్స్ వేసాడు. వాడు చెప్పాను కదా, వాడు ఇంట్రెస్ట్ చూపించాడు కొన్నింటికి. సో పిల్లలకి గేమ్స్ కనెక్ట్ చేస్తా రమ్మన్నప్పుడు వాడు రాలేదు. సో అందుకని వాడిని మిమిక్రీ చేసుకుంటా తీసుకెళ్ళాడు. సో ఇక్కడ మా చిన్నోడు వాడి ఫేవరెట్ టాయ్ అయిన పికాచూని టాటూ వేయిస్తున్నాడు. ఇవి టెంపరీ టాటూనే. సో ఎప్పుడు చూడు ఏదో ఒకటి కార్టూనే వాడికి ఇష్టం. సో ఫైనల్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో ఫైనల్ ఘట్టం వచ్చేసింది. ఫంక్షన్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో స్టార్టింగ్కి ముందు స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయడానికి సో వీళ్ళు ఇట్లా వామ్ వెల్కమ్ చేశారు. సో ఈ పిల్లలు ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు. ఇలా ఫంక్షన్ స్టార్ట్ అయిందో లేదో మాకు అలా ఆకలేస్తుంది. సో మేము డిన్నర్కి అయితే వచ్చేసాం. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, ఏ ఐటమ్ తినాలో కూడా అర్థం కాలేదన్నమాట. అన్ని ఐటమ్స్ ఉన్నాయి. మా వాళ్ళైతే పానీపూరి కాక్టైల్స్తో కడుపు నింపేసుకున్నారు. సో అన్ని వెరైటీస్ని టేస్ట్ చేద్దామని చెప్పి మేము స్టార్టర్స్తోనే కడుపు నింపేసాం. ఇంకా రైస్ జోలికి మేము కూడా వెళ్ళలేదు. అబ్బా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. అన్ని ఐటమ్స్ చాలా టేస్టీగా ఉన్నాయి అన్నమాట. కానీ ఇంత చిన్న పొట్లో అన్ని ఐటమ్స్ ఎలా పడతాయి? ఏదో కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ మాత్రమే టేస్ట్ చేసాం. ఓకే అండి, మా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది. ఇంకా ఉంటాం మరి. బాయ్.